ఇదే కావున మన దగ్గర మనం చేరుతున్నాం. ఈరోజు మనం చూస్తున్నట్లయితే కరోనా యొక్క పరిస్థితిని బట్టి దాని యొక్క వాక్యం ఫ్రీగా కూడా ప్రకటింపడానికి చాలా కష్టతరమవుతుంటుంది. అయితే ప్రభు ఒక ధన్యకరమైన సమయాన్ని మనకి ఇస్తూ ఉంటున్నాడు. కనీసం ఈ రోజులైనా గృహంతో కలిసి ప్రతి ఒక్క ఇంటిలో దేవుని యొక్క వాక్యం వినడం కొరకే, దేవుని యొక్క వాక్యంలో ధ్యానించడం కొరకే, దేవుని యొక్క వాక్యమును లోతుగా అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రతి వారికి కూడా ఎంతో సమయాన్ని ఇస్తూ వస్తూ ఉంటున్నాడు. ఏక సమయం చూసినట్లయితే 40 రోజులు ఈ యొక్క గవర్నమెంట్ మనకు లాక్డౌన్ చెప్తున్నది. అనగా రోజులు మనం చూసినట్లయితే నవ్వు కూడా 40 రోజులు ఓడలో ఉంటున్నాడు, ఓడలో ఉంటా ఉంటున్నాడు. అంటే నవ్వు ఓడలో ఉండటం వలన ఎవరిని చూడగలుగుతుంటున్నాడు? దేవుడిని చూడగలుగుతూ ఉంటున్నాడు. ఎందుకు దేవుడిని అంటే అక్కడ ఆ రోజులలో ఓడలో లైట్లు లేవు, వెలుగు లేదు. ఉన్న ద్వారాన్ని దేవుడు మూసివేశాడు. ఉన్న కిటికీ మాత్రం ఒకటి తెరబడి ఉంటున్నది. ఆ కిటికీలు మాత్రమే ప్రభువైన దేవుడితో మాట్లాడి వారికి కావాల్సిన ప్రతి విధమైన ప్రార్థనలు అంగీకరిస్తూ వారికి కావాల్సిన పోషణని, ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడి తన యొక్క పరలోకంలో కనుగొని చేస్తూ ఆ 40 దినాలు ఆ ఓడలో వాడు ఉంచాడు. అయితే ఈ రోజుల్లో కూడా మనం కూడా ఆ యొక్క గృహంలో ఉంటా ఉంటున్నాం. ఈ గృహంలో ఉంటున్నప్పుడు మన గృహం ఏ రీతి ఉంటా ఉంటున్నది? మన గృహము దేవునికి అంగీకారంగా అన్నాడు నోవు దేవునికి ఏ రీతి సంబంధం కలిగి ఉంటున్నాడో మనం కూడా ఈ రోజుల్లో దేవునితో సంబంధం కలిగి ఉంటున్నామా? లేదంటే ఐక్య విచారణ కలిగి ఉండి దేవునికి దూరంగా చూస్తున్నామా? మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 10 చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటా ఉంటున్నాడు. కొర్నేలు అనే వ్యక్తి ఉంటా ఉంటున్నాడు. ఇక కొర్నేలు చూసినట్లయితే ఈయన ఎవరంటే భక్తిపరుడుగా కనపడతా ఉంటున్నాడు. రెండోది చూసినట్లయితే ఈయన ఎవరు? భయభక్తి గలవాడు కనపడుతున్నాడు. రెండోది చూసినట్లయితే ఈయన భయభక్తి గలవాడు కనపడుతున్నాడు. మూడోది చూసినట్లయితే దానం చేసేవాడు ఉంటున్నాడు. నాలుగోది చూసినట్లయితే దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవాడు ఉంటున్నాడు. అనగా ఏంటి? అందులో రోజులలో దేవుని యొక్క వాక్యం అనేది లోతుగా లేదు. దేవుడు వారితో మాట్లాడే విధానం వారికి తెలియదు. అలాంటి దినాలు వారి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఇంకా శిష్యులు ఇంకా వారి ఇంకా అక్కడికి ఇంకా వెళ్ళి సువార్త చేయలేదు. ఆనాటి దినాలలో సువార్త లేని దినాలలోనే ఆ కొర్నేలి ఏం చేశాడంటే దేవుని యందు భక్తి పొడవుగా కనపడుతూ ఉంటున్నాడు. రెండోది చూసినట్లయితే భయభక్తులు కూడా కనపడుతున్నాడు. మూడోది చూసినట్లయితే ధర్మం చేయవాడు ఉంటున్నాడు. నాలుగోది చూసినట్లయితే ప్రార్థన చేయవాడు ఉంటా ఉంటున్నాడు. అయితే ఈ రోజుల్లో మన కుటుంబం ఇలాంటి స్థితిలో ఉంటా ఉంటుందా? ఈ యొక్క కష్టమైన దినాలలో ఈ యొక్క మన గృహము దేవునికి అన్నాడు ఏ రీతిగా దేవుడితో సంబంధం కలిగి ఉంటున్నాడో అదే రీతిగా మనము కూడా దేవుడికి సంబంధం కలిగి ఈ కొర్నేలు యొక్క జీవితం ఏ రీతి ఉందో అలాంటి జీవితం మనం కలిగి జీవించగలుగుతున్నామా? లేదా ఏ స్థితిలో ఉంటా ఉంటున్నామా? అందరూ లాక్డౌన్ అనుకుంటున్నా కానీ అయితే ప్రతిరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడా? మన దేవుడితో మాట్లాడుతుంటున్నామా? మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉంటున్నామా? ఈ యొక్క దినంలో ఇది చాలా అవసరమైనది. ఎందుకు నోవు ఆయన ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన విస్తరించాడంటే ఆయనకి సంతానం విస్తరింపబడిందంటే మరి దేవుడు అనేది మనం ఆశీర్వదించాడు. అయితే ఈరోజు మనం అలాంటి ఆశీర్వాదానికి మనం వెళ్ళగలుగుతున్నామా? ఏ స్థితిలో ఉంటున్నాం? మనం చూసినట్టు చూడండి, యెహోషువ గ్రంథం మనం చూసినట్లయితే యెహోషువ 24వ అధ్యాయం, యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తా ఉంటాం 10వ వచనంలో. ఇక్కడ ఐగుప్తు దేశంలో దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను దేవుడు రప్పించి ఉంటున్నాడు చెప్తుంటున్నాడు. అని ఈ గృహం ఏంటి? ఈ గృహం చూసినట్లయితే ఈ గృహం దాసుల గృహం అంటాడు. యెహోషువ 24:10 వచనంలో ఈ గృహం ఎలాంటిది? ఏ గృహం ఉంది? ఇది మనం చూసినట్లయితే దాసుల గృహం
అంటే ఇజ్రాయేలు ఎక్కడ ఉన్నారండి? ఐగుప్తు దేశంలో 40 సంవత్సరములు వారు బానిసలుగా ఉండి వారి కొరకై దేవుడు గొప్ప కార్యం జరిగించి, ఇంత కార్యం జరిగించి, గొప్ప మహిమతో వారిని అక్కడి నుంచి విడుదల కలగజేసి ఉంటున్నాడు. అనగానాడు 400 సంవత్సరాల క్రితమే అబ్రహాముతో చెప్పాడయ్యా, ఈ దేశాన్ని మరొకరు స్వతంత్రించుకుంటారు. ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు దేశంలో దాసుల యొక్క గృహం నుండి వారు బయటికి తీసుకువచ్చాడు. అంటే ఆనాడు తెచ్చిన దేవుడు ఈరోజు మనము కూడా మన గృహం ఒకరి దాసుల గృహం ఉన్నట్లయితే దేవుడు బయటికి తీసుకురాలేడా? మనకి కూడా అద్భుతమైన చేయలేడా? మనకి కూడా ఆయన గొప్ప కార్యాలను జరిగించలేడా? జరిగించగలడు. అలాంటి సమర్థుడు. మనలో అలాంటి విశ్వాసం ఉండాలి, మనం అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం అలాంటి దేవుడితో సంబంధం కలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకి జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి, 23వ చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అనగా మనము ఆయన దాసుల గృహంలో నుండి మనం తప్పింపబడాలన్నట్లయితే, మన దాసుల గృహంలో నుండి మనం తప్పింపబడాలన్నట్లయితే ఏం చేయాలనగా ఇక్కడ అంటున్నాడు, మీ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగొసి. అంటే ఎవరి మధ్యలో ఉంటున్నాయి? మన మధ్యలో ఉంటా ఉంటున్నాయి, మనం ఉంటున్నాయి, మన హృదయంలో ఉంటున్నాయి. ఏంటంటే అన్య దేవతలు దేవునికి ఇష్టం కానీ ఏవో అవి అన్య దేవతలు. దేవునికి ఇష్టం కానీ జీవితం ఏందో అదే అన్య దేవత. వాటిని మనకు హృదయంలో అంటే మన మనసులో నింపుకొని మనం దేవుని గృహంలో ఉన్నామంటే అది పశ్చాత్తాపం సుమా. ఎందుకంటే ఇక్కడ అంటాడు దాసుల గృహం. ఐగుప్తు అనే లోకం మనం ఉంటా ఉంటున్నాం. ఇక్కడ మనం దేనికి బానిసలు ఉంటా ఉంటున్నాం, దేనికి దాసులు చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే 20 రాసిన గ్రంథం చూస్తాం 10వ అధ్యాయంలో 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అలాగే హృదయం ఏం చేస్తుంటే అన్ని మోసమైన ఆలోచన చేస్తుంది, మంచిది ఆలోచన చేయదు. ఆ యొక్క మోసకరమైన ఆలోచించుకోవాలనే మన జీవితంలో అంటే దాసులుగా ఉంటున్నాము. ఈరోజు జరిగే బిడ్డలను చెప్పుకుంటున్నాం. కానీ ఈ యొక్క దినాలలో, ఈ యొక్క లాక్డౌన్ దినాలలో మన దేవునికి ఇష్టమైన గృహంగా మనం ఉంటున్నామా? మన జీవితం, మన కుటుంబం ఏ రీతిగా ఉందో అంటుంది. ఉదయకాలం వేసుకుంటున్నాం, రాత్రి పడుకుంటున్నాము, కానీ దాసులుగా ప్రతి పని మనం చేసుకుంటున్నాం. కానీ దేవుడికి ఎంత సంబంధం కలిగి ఉంటా ఉంటున్నాం, ఎంతసేపు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, ఎంతసేపు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటున్నాం, ఎందరిలో కుటుంబాలు ఉంటా ఉంటుంది, ఎంతమంది కుటుంబాలు చేసుకున్న తర్వాత కుటుంబంతో కలిసి ఎంతమంది దాన్ని డిస్కషన్ చేస్తూ ఉంటున్నారు. ఏది లేదండి, ఏదో బైబిల్ చదువుతున్నాం. కానీ ఈ రోజులలో కూడా క్రైస్తవులు చాలా మంది బైబిల్ చదువులు మానేస్తూ ఉంటున్నారు. ఈ రోజుల్లో కూడా ప్రార్థన చేయడం మానేస్తున్నారు. నామకి వాసిన బైబిల్ చదవాలా లేదా ప్రార్థన చేయడం చేస్తున్నారు. కానీ అయితే నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలుగా దేవునితో సంబంధం కలిగి ఉంటున్నారా? లేదు సుమా. ఇంకా దాసుల గృహంలో ఉంటా ఉంటున్నారు. 40 దినాల గృహంలో ఉంటున్నారు. కానీ ఈ దినాలలో మనం ఏంటున్నాం? దాసుల గృహంలో ఉంటా ఉంటున్నాం. ఐగుప్తు నుంచి దేవుడు మనం బయటకు తీసుకుని వచ్చామని అనుకుంటున్నాం. కానీ ఇంకా మనం బయటకు రాలేదు. మన మనసు ఇంకా ఎక్కడో వెనకబడి ఉంటా ఉంటున్నది, వెనకబడిన జీవితం మనం కలిగి ఉంటా ఉంటున్నాం. అలాంటి జీవితంలో కూడా సరే దేవుడి రోజు మన అందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఓ ప్రేమ దేనికి బిడ్డలారా, దేవుడు చెప్పినట్టు ఉంటున్నట్లయితే నేను ఇంకా దాసుల గృహంలో ఉంటా ఉంటున్నాం. ఆనాడు నువ్వు ఆ ఓడల దేనిక మహిమతో నిండిన గృహంగా చేయటం వలన ఏమైపోయింది? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నా. ఈ 40 దినాలు కూడా మనం కూడా దేవుని సంబంధం కలిగి ఉంటున్నామా? లేదా మన ఇల్లు, మన జీవితం, మన యొక్క కుటుంబం ఇవన్నీ కూడా దాసుల గృహంలో ఉంటా ఉంటున్నాయా? ఎలాంటి జీవితం కలిగి ఉంటున్నాం? రెండోది మనం చూసినట్లయితే యెషయా రాసిన గ్రంథం 32వ అధ్యాయం, యెషయా రాసిన గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక గృహం కనపడతా ఉంటున్నది. ఆనందపురములని ఆనంద గృహం అంటా ఉంటున్నాడు. ఏ గృహం అండి? ఆనందపురంలో ఆనంద గృహం ఉంది. ఆనందపురంలో ఆనంద గృహం. చూడండి, ఈ యొక్క పురం ఎట్లుంది? ఏరియా ఆనందపురం ఉంది, ఆనందపురం ఉంది. అయితే ఆనంద గృహంలో ఏముందండి? ఏమున్నాయి? గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, గొలవకెసి చెట్లు అక్కడ ఉంటా ఉంటున్నాయి. ఏమున్నాయండి? ఏముంటున్నాయి? ఆనందపురంలో ముళ్ళ తుప్పలు, గొలవకెసి చెట్లు ఉంటా ఉంటున్నాయి. అంటే ఏమైపోతూ ఉంటున్నది? ఆనంద గృహం అనుకుంటున్నామే, కానీ ఆనందం లేదండి. ఆనందం ఏముంది అక్కడ? ముళ్ళ తుప్పలు ఉంటా ఉంటున్నాయి, గొలవకెసి చెట్లు ఉంటా ఉంటున్నాయి. ఎందుకు వస్తుంటున్నాయి చెట్లు? ఎవరు పెంచుతూ ఉంటున్నారు?
వాటిని పెరుగుతున్నాయి, కానీ అయితే వాటిని మనం తీసివేయలేకపోతా ఉంటున్నాం. దాన్ని పెరుగుతున్నది దానికి కారణం ఏంటి? ఆనందపురంలో ఈ యొక్క బలురకసి చెట్లు ఉంటా ఉంటున్నాయి, ముళ్ళ తుప్పలు ఉంటున్నాయి. అలాగే చెట్టు పెరుగుతున్నప్పుడు దాన్ని పెరిగిపోలేకపోతా ఉంటున్నాం. అందుకే అది పెరిగిపోతా ఉంటుంది మన ఇళ్లలో, అలాగే మన హృదయంలో పెరిగిపోతా ఉంటున్నది. ఎందుకొరకై పెరిగి వేసేంత కెపాసిటీ మనం లేదు. ఇక ఆనందపురంలో ఏం లేదండి, ఆ ముళ్ళ చెట్లను బలురకసి చెట్లను పెరిగి వేయలేకపోతున్నాం, పెంచడానికి ఇష్టపడుతుంటున్నాం. అనగా ఈ యొక్క బలురకసి చెట్లు ఏంటనగా ముళ్ళ తుప్పలనగా మన ఆలోచనలు, మన తలంపులు, మనకు ఊహలు ఇవన్నీ అయిపోతున్నాయంటే మనం పెంచుతుందని అనేకులుగా మనం అనుకుంటున్నాడు. నా ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఆనందపురం అంటే సంతోషపురం, నాకేం లేదులే, నా ఆయన హ్యాపీ, నేను బాగున్నాను అనుకుంటున్నాను. కానీ అయితే నీ ఇంట్లో నీ గృహంలో ఏముంటున్నాయి? ముళ్ళ తుప్పలు పెరుగుతూ ఉంటున్నాయి. ఎక్కడ ఎవరు పెంచుతూ ఉంటున్నారు? నువ్వే పెంచుతూ ఉంటున్నావు. దాన్ని నువ్వే పెంచుతుంటున్నావు. ఎవరు పెంచడంలే, నీకు నువ్వే పెంచుతూ ఉంటున్నావు. ఎందుకంటే దాన్ని పెరిగి వేయలేకపోతున్నావు. నీకు తెలుసు ముళ్ళ చెట్టు సరే, అది బలురకసి చెట్టు నీకు తెలుసు, అది అసహ్యమని తెలుసు, నీకు తెలుసు, దేవుడికి ఇది అసహ్యమని తెలుసు. అయినా దాన్ని పెరిగి వేయలేకపోతా ఉంటున్నావు. దాన్ని పెరిగి వేయలేకపోవడం అది ఇంట్లో పెరిగిపోతూ ఉంటున్నది. దానికంటే ఆనందపురంలో ముళ్ళ తుప్పలు, బలురకసి చెట్లు పెరుగుతూ ఉంటున్నాయి. ఎందుకు? మనం మన జీవితాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటున్నాం. దేవుని కొరకై ఆనందపురంలో ఉండాలని రక్షింపబడ్డాం, మారుమనసు పొందాం, దేవుని కొరకు జీవించాలనుకుంటాం. కానీ చిన్న సమస్యలు వచ్చిన వెంటనే ప్రార్థన పక్కన పెట్టేస్తా ఉంటున్నాం, వాకింగ్ పక్కన పెట్టేస్తుంటున్నాం, ఆలోచన మునిగిపోతూ ఉంటున్నాం, మొబైల్లో మునిగిపోతూ ఉంటున్నాం, టీవీలో మునిగిపోతూ ఉంటున్నాం, ల్యాప్టాప్లో మునిగిపోతూ ఉంటున్నాం. దేవుడు కనీసం ఈ రోజుల్లో అయినా ఈ యొక్క సహాయాన్ని దేవుడు మనకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు కూడా దానికి మనం అంగీకరించలేకపోతా ఉంటున్నాం. ఎందుకనగా మన హృదయం ఆనందం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మోసపోతా ఉంటున్నాం. దాసుల గృహం బయటకు వచ్చి అనుకుంటున్నాం, ఆనందంలో ఉన్నాం, ఆనంద జీవితం అని ఉంటున్నది, ఆనంద నిలయంగా రాసాం. బైబిల్ ప్రకారంగా వాక్యంగా ఇంటికి మీద మన పేరు అని కనుక ఆ దేవుని పేరు ఉండే, కానీ అది నిజంగా ఆనంద గృహం ఉంటున్నది. ఆ రోజుల్లో మన ఇల్లు ఏదుందో దాంట్లో కలిగిన దాంట్లో తృప్తికరంగా మనం దేవుడికి జీవించగలుగుతున్నామా? ఉపాసన పర్లేదండి, ఆనందంగా మనం పాటలు పాడుకుంటూ, ఆనందము ప్రభు నాకు వస్తాయి, నా జీవితంలో మారింది పాట పాడుకుంటూ మనం సాగిపోతుంటున్నామా? ఈ లోకయాత్రలో అనుకుంటున్నాము, కానీ ఆనందపురం అనేసి ఆనందపురంగా లేదండి. ఏమున్నాయి? బలురకసి చెట్లు ఉంటున్నాయి, ముళ్ళ తుప్పలు ఉంటా ఉంటున్నాయి. ఇలాంటి జీవితం మనం కలిగి ఉంటా ఉంటున్నాం. ఓ ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ జీవితం అంతా ఈ జీవితం మనం కలిగి ఉంటున్నామా? పరీక్షించుదాం. మనం చూసినట్లయితే చూడండి, యెషయా రాసిన గ్రంథం 22వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా రాసిన గ్రంథం 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 10వ వచనం చూస్తున్నాం. ఏం చేయాలంటే, ఆనందపురం ఉంది కాబట్టి ఏం చేయాలంట? రేపు చచ్చిపోదాం కనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఏం చేస్తారండి? త్రాగుచు సంతోషించి ఉత్సహించుకుంటాండి. ఏం చేస్తున్నారు? రేపు చచ్చిపోతాం కాబట్టి తిన్నాము త్రాగుదాము సంతోషిద్దాం ఉత్సాహిద్దాం అని చెప్పుకుంటున్నారు. ఎంతవరకు ఇది? ఎంతవరకు? ఈరోజు చాలా మంది కూడా అయ్యే రోగం వచ్చింది కదా, తిందాం, హ్యాపీగా ఉందాం, ఎప్పుడు పోతామో తెలియదు. బట్ నీళ్ళు ఆనందగృహం నుండి వెళ్తావా? లేదా ముళ్ళ పొదలు బలురకసి చెట్లు పెంచుకొని ఈరోజు నీకు తృప్తి ఉంటే చాలా సరే నీకు నువ్వు అనుకుంటూ చనిపోవడానికి ఇష్టపడుతుంటున్నావా? ఎవడో ఇష్టపడాలా? నీ ఇల్లు ఆనందపురంలోని ఆనంద గృహముగా దేవుడు ఉండాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ఆనంద గృహం ఉండాలని ఇష్టపడు. దాని ఉన్న ముళ్ళ పొదలను బలురకసి చెట్లను నువ్వు తీసివేయాలి. ఈరోజు చచ్చిపోతున్నావు కాబట్టి ఏం చేయాలా? నేను చచ్చిపోతాను కాబట్టి ఏం చేయాలా? తిన్నాము, త్రాగము, ఎంజాయ్ చేస్తాం. ఇది కాదు, ఇది దేవుడు ఇష్టపడటం లేదు. దేవుడు దీన్ని ఇష్టపడటం లేదు. ఏం చేస్తున్నాడు? నీవు ఇలాంటి ముళ్ళ పొదలతో బలురకసి చెట్లు నింపబడి నీ యొక్క ఆనందం నువ్వు చెప్పడం కాదు, ఇతరులను చూడాలి, దేవుని యొక్క మహిమ ఇంట్లో కనపడాలి. దేవునికి ఈ యొక్క ఇల్లు చాలా ఆశీర్వదింపబడిన ఉంది, మహిమ సరే అనేక చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితుల్లోకి మనం ఉండాలని సరే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మన జీవితం అలాంటి యొక్క లోతైన అనుభవం కలిగి ఉండడానికి ఇష్టపడి ఇలాంటి యొక్క దినాల్లో దేవునితో మనం సాగిపోతుంటున్నామా?
దేవుడి గురించి జీవించడానికి, దేవుడిని మహిమ మన ఇంట్లో నింపబడి ఆనందపూర్వం ఉండడానికి ఇష్టపడుతుంటున్నామా? లేదా తిందాం, తాగుదాం, సంతోషిద్దాం, వస్తారని చెప్తూ గాయం చేసుకుంటా ఉంటున్నావా? ఏం తాగుతూ ఉంటున్నావు? నీకు ఈ యొక్క చెడు అలవాటు కలిగిపోవచ్చు, కానీ లోక సంబంధమైన మాటలు త్రాగి నువ్వు మత్తుడుగా వేసి నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటా ఉంటున్నావు. అలాంటి జీవితంలో వద్దు. చూడండి, 3వ గ్రంథం చూద్దాము. 3వ యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలను మనం చూసినట్లయితే ఇంకొక గృహం కనపడుతుందండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉంటా ఉంటున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ గృహం చూస్తాము. ఇక్కడ వృద్ధి వారి కనుక తెరచుటను, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలి తెచ్చుటను, చీకటి నుండి విడిపించు వారిని బంధు గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు ఏం చేశారంటే ఈరోజు దాసుల గృహంలో నుండి తప్పించి నీటిని ఆనందపూర్వంగా చేసి నేను ఏ స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతుంటుందంటే, ఎవరైతే బంధు గృహంలో ఉంటా ఉంటున్నారో, ఎవరైతే బంధు గృహంలో వారు ఉంటున్నారో వారందరినీ కూడా విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను నియమించాడు. దేవుని వాక్యంలో మనం బలపడినట్లయితే, దేవుని చేతిలో మనం ఆనందింపబడుతున్నట్లయితే, దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడుతున్నట్లయితే మన ఇల్లు దేవుడు ఎరిగిపోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క బంధు గృహంలో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ విడిపించినట్లయితే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఏర్పరచుకుంటా ఉంటున్నాడు. మరి నీ ప్రార్థన, నీ వాక్య ధ్యానం, నీ సహవాసం, నీ ఫోన్ కాల్స్, ఇవన్నీ కూడా ఎవరైతే ఈరోజు బంధు గృహంలో అనగా అంధకార సంబంధమైన అనారోగ్యాలు కావచ్చు, లేదంటే ఏదైనా సమస్యలతో కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు, లేకపోతే ఏదైనా వారికి సాయం లేక దుడ్డుతో ఉండొచ్చు. ఈనాటి దినాలలో నువ్వు ఏమన్నా బంధు గృహంలో విడిపించడానికి నువ్వు ముందుకు రాగలుగుతున్నావా? వారిని విడిపించడం కొరకే ఈ యొక్క బంధు గృహంలో ఎవరైతే ఉంటున్నారో వారిని విడిపించడానికి దేవుడు మాట్లాడు. ఒకవేళ నీవు కూడా అని నాకున్నాయినా సరే నీ యొక్క అనేకమైన ఆలోచనల ద్వారా ఏ రోగం వచ్చినా చచ్చిపోతానని యొక్క బంధు గృహంలో ఉంటున్నావేమో. ఏ గృహము? బంధు గృహంలో ఉంటున్నావేమో. ఎందుకు? ఈ రోగం వచ్చిన చంపుతుందని భయపడుతుంటున్నామో. ఎక్కడ నుంచి విడిపించడానికే దేవుడిని పిలుస్తూ ఉంటున్నాడు. ఎక్కడ నుంచి విడిపించడానికే దేవుడిని ఏర్పరచుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే ఒక రోజు ఈ యొక్క గృహాన్ని కనుక ఈ యొక్క ప్రపంచానికి ఇంటిని మనం వదలాలి, ఈ శరీరాన్ని వదలాలి. మనం ఒకరోజు ఈ శరీరం వదిలి ఎక్కడ ఉంటాం? రోగం రాని రాకపోని, ఈ రోగం రావచ్చు, వేరే రోగం రావచ్చు, అక్కడికి రావచ్చు, లేకపోతే ఏదో విధానం మనం పొందాల్సిందే. ఒకరోజు మనం పొందవలసిందే. అయితే మనం పొందకముందు నువ్వు ఏ బంధు గృహంలో ఉంటున్నావో దేవుడు విధించడానికి ఇక మాటలు దేవుని దగ్గర తీసుకుని వచ్చి ఉంటున్నాడు. విశ్వాసం ఉంచుతుంటున్నావా? ఇంకా దేవునికి విధేయత జీవిస్తున్నావా? ఎప్పుడైనా పరీక్షించుకో. ఇక్కడ దానికి అంటున్నాడు, ఏ గృహము? బంధు గృహంలో ఉంటామంటున్నావు. బంధు గృహంలో ఉంటామంటున్నావు. ఎందుకనగా దేవుడు నేను ఎందుకు కొరకు నియమిస్తున్నానంటే, చూడమని చూసాము యెషయా గ్రంథం 49, యెషయా గ్రంథం 49 ఆలోచన చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అన్ని జనులకు ఇది అంటున్నాడండి, బుద్ధిగంతం వరకు నీవు నేను కలుగజే రక్షణ సాధనం ఒకటై అన్ని జనులకు వెలుగైనట్లు నిన్ను నియమించున్నాను. ఎందుకు ఇక బంధు గృహంలో దేవుడు తప్పిస్తూ ఉంటున్నాడు? ఎందుకు బంధు గృహంలో నీకు సెలవిస్తూ ఉంటాడు? బంధు గృహంలో ఉన్నవాల్సిన దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అంటా ఉంటున్నాడు, నీవు అన్ని జనులకు వెలుగై ఉండాలి. ఎందుకు ఏమన్నాడండి? అన్ని జనులు అంటే ఎవరు కాదండి, నీ ఇంట్లో ఉన్న వారే. దేవుని విశ్వాసం చెప్పుకుంటూ దేవుని ఆరాధించక బైబిల్ చదువుకుంటున్నారో వారి ఎదుటి నువ్వు ఎట్లుండాలా? వెలుగుగా ఉండాలి. అతని భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ అత్తమ్మ ఎవరు కావచ్చు, వారి ఎదుటి నువ్వు ఎట్లుండాలి? వెలుగుగా ఉండాలి. అందుకే నీ వలన అనేకులు ఉండాలండి బంధు గృహంలో నుండి బయటికి రావాలి. నీ వారికి అడ్డుబండ ఉండకూడదు, నీ వారికి అన్నజనాలు ఉండకూడదు. ఎట్లుండాలి? వెలిగించినట్లుగా ఉండాలి. వారికి రక్షణకు సాధనంగా ఉండటం వరకై దేవుడు నిన్ను నిర్మిస్తూ ఉంటున్నాడు. బంధు గృహంలో ఎవరు ఉంటున్నారు? ఈ రోజులలో నీ కుటుంబంలో బంధు గృహంలో ఉంటున్నారు. వారి రోజు ఈ మాటలు దగ్గర తీసుకుని వచ్చి ఉంటున్నాడు. నువ్వు కూడా వాక్యం ఉంటున్నావు, కానీ నీ కుటుంబంలో ఏదైతే బంధు గృహం ఉంటుందో
అందరం బయటికి తీసుకురాగలుగుతున్నావా? దేవుడు దానికి రక్షణ సాధనంగా ఉండటం కొరకై దేవుడిని న్యాయపరచుకొని ఉంటున్నాడు, నియమించి ఉంటున్నాడు. అంతేకాకుండా అన్ని జనులకు వెలుగుగా ఉంటున్నట్టుగా ఆయన నియమించి ఉన్నాడు అని చెప్తా ఉంటున్నాడు. ఎవరినే? ఈరోజు నిన్నే వాక్యం ఉంటున్న మనందరినీ కూడా ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలి. దేవుడు దాని కొరకే దేవుడు మనం నియమించి ఉన్నాడు. ఈరోజు మనం ఇంకా ఈ లోకంలో బ్రతికించాడంటే మనము ఆయన ద్వారా మనం వెలుగుగా జీవిస్తూ ఈ యొక్క వెలుగు ఇతరులకు చూపించుకోవాలని ఉండాలి. ఎందుకనగా దీపస్తంభం వెలిగించిన తర్వాత ఆ యొక్క కొంచెం కింద అనగా మంచం కింద గంప కింద పెట్టారు. ఎక్కడ పెడతారండి? దీపస్తంభం మీద పెడతారు. ఈరోజు నిన్ను కూడా గొప్ప జనముగా, గొప్ప విశ్వాసిగా, గొప్ప ప్రార్థనకుడుగా, గొప్ప ఆరాధన దైవముగా నేను చూడాలని సరే దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీవు ఇంకెళ్ళి లోకమునికి బంధువులు ఉన్నట్లయితే బయటికి రా, దేవునికి ఆశీర్వాదం చూడు, దేవునికి క్రియలను చూడు. ఎందుకు దేవుడిని ఆశీర్వదిస్తాడు? నువ్వు ఆశీర్వదింపబడాలన్నట్లయితే ఆనాడు పేతురు ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకంటే అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా మేము చేపలు పట్టాడు కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. రాత్రి అంతా కష్టపడ్డాం, ఎంత మేధావులకు ఎక్కడ చేపలు తెద్దా ఒప్పుకుంటున్నారు దేవునితో. అయ్యి మేము బంధుగృహంలో ఉంటాం అంటున్నాం, ఆశీర్వదింపబడ్డానికి వచ్చాం కానీ ఆశీర్వదింపబడలేకపోతున్నాం. రాత్రి అంతా కష్టపడ్డాం. నీ మాట చెప్పిన వల వేస్తాం. ఏం చేస్తారండి? నీ మాట చెప్పిన వల వేస్తాం. వల వేసాడు, వాళ్ళందరూ చేపలు తిరిగింది. ఆ ఒక్క వలతో 2 ధనిలు చేపలు నిండిపోయినాయి. ఒక్క వలతో 2 ధనిలు చేపలతో నిండిపోయింది. విశ్వాసం చేశాడు. ఏం చేశాడండి? విశ్వాసంతో వేశాడు. దేవుడు చెప్పిన మాట లోపడాడు. దేవుడు చెప్పిన మాట లోపడటం వలననే వల వేయటం వలన ఆశీర్వదింపబడినవాడు ఉంటా ఉంటున్నాడు. మరి ఈరోజు నువ్వు ఏ వల వేస్తా ఉంటున్నావు? ఎక్కడ వేస్తా ఉంటున్నావు? దేవుడు చెప్పినట్లు వేస్తున్నావా? అంటే నీ ఆలోచన చెప్పినట్టు వేస్తా ఉంటున్నావా? నీ ఆలోచన చెప్పినట్టు వల వేస్తే నీకు ఒక్క చేప కూడా దొరకదు. నీకేంటి? ఆయాసము, బలహీనత, నిద్రావస్థ, అనారోగ్యతలు ఇవన్నీ నేను వెంటాడుతూ ఉంటున్నాయి. అయితే దేవుని మాట్లాడి దేవునితో ఒప్పుకొని, అయ్యా అవును నేను రాత్రంతా కష్టపడాను, ఒక చేప కూడా పట్టలేదు. ఒప్పుకో, బంధువులు ఉండాల్సిన ఒప్పుకో. సరి చేసుకున్నట్లయితే నేను ఇంటిని దేవుడు చేశానండి ఆనందకరంగా చేస్తాడు. బండి గృహంలో ఏం చేస్తాడండి? ఆనందకరం అనగా వెలుగులోనికి దేవుడిని తీసుకుని వచ్చి వెలుగుగా నేను నియమిస్తాడు. అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు నీ కొరకు నిన్ను నియమించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఓ క్రైస్తవ బిడ్డలారా, ఈ జీవితం మనకు కావాలట్లయితే మనం కూడా ఏక బంధు గృహంలో ఈ యొక్క లాక్డౌన్ దినాలలో మనం ఏక బంధు గృహంలో ఉంటున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. ఆ యొక్క బంధు గురించి బయట కోసం అన్ని జనులకు అందరికి వెలుగుగా దేవుడు ఉండడానికి మనం నియమిస్తూ ఉంటున్నాడు. రక్షణ సాధనలు అనగా ఈ రోజుల్లో కనీసం నీ బంధువులతో మాట్లాడుకుంటున్నాడు, అమ్మా నేను యేసుక్రీస్తుని అంగీకరించాను, నా జీవితం ఈ రీతి ఉంది, ఈ రీతి ఉండే దేవుడు నన్ను రక్షించాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా ఇంట్లో నా యొక్క బంధువులో ఇలాంటి గొప్ప కార్యం చేశాడు. మీరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించండి. రక్షణ సాధనడానికి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరో కావచ్చు, వారికి వెలుగుగా ఉండి నువ్వు ఏమన్నా మాటలు చెప్పగలుగుతున్నావా? ఈ రోజున మానవస్పందు, ఈ రోజున మానవస్పందు చెడి 60 అధ్యాయం యెషయా గ్రంథం 61 అధ్యాయం చూసినట్లయితే 60 అధ్యాయం మనం చూస్తున్నాం. ఎందుకనగా నేను ఎందుకు దేవుడు చూస్తున్నట్టుగా ఒకవేళ నీవు ఆ రీతిగా వెలుగు ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే దేవుడు ఏం చేస్తానంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్త మనం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించను, నలిగిన హృదయం గల వారు దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన విముక్తిని ప్రకటించుటకును దేవుడిని నియమిస్తూ ఉంటున్నాడు. అలాగే నీ జీవితంలో సరి చేసుకున్నట్లయితే నీవు దేవుని కొరకు నియమింపడాలని నువ్వు దేవుని కొరకు నియమింపడాలని ఇష్టపడుతున్నట్లయితే దేవుడు తన ఆత్మని తిరిగి ఈ క్షణంలో పంపబోతా ఉంటున్నాడు. ఎందుకు? సువార్త ప్రకటించడానికి, నలిగిన హృదయములను దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించుటకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు దేవుడు నియమిస్తూ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? నీకు నియమించడానికి తన ఆత్మని మీదకి పంపిస్తూ ఉంటున్నాడు. 4 చూద్దాం, 4 చూద్దాం. నాణ్యత గ్రంథం 5వ అధ్యాయం, నాణ్యత గ్రంథం 5వ అధ్యాయం 10వ
వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ఇంకో గృహం కనపడతా ఉంటున్నది. ఏ గృహం మీద కనుక విందు గృహం అంటున్నాడు. చూడండి ఎక్కడ ఉంటున్నాడు, రాజులకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహంలోకి వచ్చి ఇట్లంతా ఉంటున్నది. ఏమని? విందు జరుగుతుందే కానీ, విందు జరుగుతుందే కానీ అయితే విందు జరగడం అనేది నటించినట్లుగా కనపడతాడు. గృహం ఎక్కడండి? రాజు గృహం విందు గృహం ఉంది కానీ అయితే అక్కడ ఏమిటంటే అక్కడ ఏదో ఒక రాత కనపడతా ఉంటున్నది. గోడ మీద ఏదో ఒక రాత కనపడతా ఉంటుంది. దాన్ని చదివి చెప్పడానికి వచ్చేట కట్టలేదు. విందు గృహం ఉందే కానీ అయితే అక్కడ విందు లేదండి. రోదనతో ఉంటుంది, బాధతో ఉంటుంది, ముఖము వికారం ఉంటా ఉంటుంది. ఎందుకనగా విందు గృహం ఉంది కానీ అయితే రాణి రాకూడదు. అలాంటి స్థలానికి రాణి వచ్చింటున్నది. అనగా ఈరోజు నువ్వు కూడా అనుకుంటుండొచ్చు, నేను హ్యాపీగా నా కుటుంబంతో ఏం చేస్తున్నాను, 3 పూటలు తింటా ఉన్నాను, 3 పూటలు విన్నాను, వీళ్ళతో అనుకుంటారా. కానీ అయితే నీళ్ళు నిజంగా ఆశీర్వదింపబడిన విందు గృహం ఉందా? రోజు మాంసంలో చికెన్లో చేపలు తినలే లేదండి. నువ్వు పచ్చడి తిన్నా, రొట్టెతో తిన్నా, పొట్టి కారపూరతో నూనె కలిపి అన్నం తిన్నా, నీళ్ళు విందు గృహం ఉందా? ఇక్కడ ఉంటా ఉంటున్నాడు, విందు గృహం అంటా ఉంటున్నాడు. ఎందుకు నీకు విందు గృహం అండి? ఇక విందు గృహంలో ఏం జరుగుతూ ఉంది? విందు గృహంలో ఏం జరుగుతూ ఉందండి? మనం ఆలోచన చేసినట్లయితే, విందు గృహంలో ఆలోచన చేసినట్లయితే మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం చూసినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయం చూసినట్లయితే కానా యొక్క పెళ్లి విందు జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? కానా యొక్క పెళ్లి విందు జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు కూడా అక్కడికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు రావడం వల్ల నాకు అద్భుతం జరిగింది. ఆ విందులో ఏం జరిగిందండి? యేసుక్రీస్తు ఆ పెళ్లికి రావడం వల్ల, ఆ విందుకు రావడం వల్ల అద్భుతం జరిగింది. ఏ అద్భుతం జరిగిందో ఎవరు కూడా తెలియదండి. ఆ విందులో ఎవరికి అద్భుతం చేశారు, ఎవరు చేశారు కూడా ఎవరు తెలియదు. ఎందుకంటే విందు గృహం ఆశీర్వదింపడనగా దేవుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు చెప్పిన మాటను వారు ఆలకించారు, విశ్వాసం చేశారు. అదేనైనా నీళ్ళు నింపండి, నింపారు, తీసుకుపోండి, తీసుకుని వెళ్తా అంటున్నారు. అదేనైనా అవి నీళ్ళు ఉన్నాయా, మేమే కదా పోస్తుంది, దాన్ని ఏమన్నా కలుపుతావా? అనుమానం పెట్టలేదండి. ఏం చేశారు? నింపమన్నారు, బాణాలను నింపారు, తీసుకుపోమన్నారు, తీసుకుపోయారు. ఏం జరిగింది అక్కడ? విశ్వాసంతో వారు తీసుకొని పోవడం వలన ఆయన ఇల్లు, ఆయన విందు ఆశీర్వదింపబడినది. ఎవరు కూడా అలాగే దానిని అనుభవించలేదు. అలాంటి ఆశీర్వదింపబడిన స్థితిలో వెళ్ళిపోయింది. ఓ పిల్లలందరికీ వెళ్ళాలా? మరి ఈరోజు మీ ఇల్లు ఒక విందు ఉంది అనుకుంటుంది కానీ దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడా? ఆయన్ని ఆశ్రయిస్తున్నాడా? నీ తింటున్న ప్రతి దానిని నీకు ఆశీర్వదకరం ఉందా? లేదా దేవుడు గవర్నమెంట్ త్వరగా నాకు వచ్చింది తింటున్నానే అనుకుంటున్నావా? అది కాదు. ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదించాలి. ఆ ఇంట్లో నీకు రావాలి. అనగా విందంటే ఏదో ఫంక్షన్స్ అయితే కాదండి. ప్రతిరోజు కూడా మనకు ఇల్లు ఒక విందే. నువ్వు టిఫిన్ తిన్నా, ఉపవాసంతో ఉండి గ్లాస్ నీళ్ళు ప్రాణించడం తాగినా అదొక విందే. ఎందుకనగా ఇలాంటి అనుభూతిని మా తల్లిదండ్రులు అనుభవించారు. నువ్వు చిన్నవాడు ఉన్నప్పుడు, ఆరోగ్యంలో కష్టంగా ఉన్నప్పుడు ఏం చేశారంటే మాకున్న నూకలతో మాకు ఆమె గంజి చేసి మాకు తాపి, మా తల్లిదండ్రులు ఇద్దరు గ్లాస్కి నీళ్ళు ప్రాణం చేసుకున్నారు, తాగి 2 రోజులు కూడా కలిగింటున్నారు. మరొక సందర్భంలో మాకు కూడా ఇంట్లో రేషన్ లేకుండా ఉండే ఇలాంటి సమయం అప్పుడు వచ్చిందంటే ఈ రోగం కదండి. అలానే ఎన్నో సమస్య వచ్చింది. ఆకలితో ఏడుస్తూ ఉంటున్నాం. నేను మా అన్న మా అక్క ఏడుస్తుంటే మా తండ్రి గారు ప్రాణం చేసి గ్లాస్ నీళ్ళు ప్రాణం చేసి మాకు ఇచ్చాడు. రాత్రి కూడా తాగాము, అందరం తాగామంట. రాత్రి అసలు ఆకలి లేదు. ఉదయకాలం 10 గంటల వరకు కూడా ఎలాంటి ఆకలి లేదు. ఏం జరిగింది? ఆ నీటిని దేవుడు విందుగా మార్చివేసేసి ఆశ్చర్యకరంగా ఇచ్చడం వల్ల రాత్రంతా కూడా ఏ పాలకు ఏ ఆకలి ఏమి లేకుండా గ్లాస్ నీళ్ళతోనే ముగ్గురు హ్యాపీ పోతున్నాం. 10 గంటల కూడా లేదంట. అంటే అద్భుతం చూడండి. ఆశ్చర్యం అది, ఆయన విందు అది. ఈ రోజు కూడా ఆయన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుడు ఆ రోజు మనము ఆరిని నడిపించాడు, అక్కడ చూడడం నడిపించాడు. కాబట్టి ఈరోజు మేము మీకు దానిని చెప్పగలుగుతా ఉంటున్నా. మరి మీరు అది ఉండగలుగుతున్నదా?
కావాలో ఏవో కనుకుంటున్నా కానీ ఉన్న దాంట్లో తృప్తికరంగా ఆశ్చర్యకరంగా మనం ఉండగలుగుతున్నామా? ఇక విందు గృహం ఏదైతుందండి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో అక్కడ ఒక విందు జరుగుతూ ఉంది. పెళ్లి విందు జరుగుతుంది అక్కడ. ఆ పెళ్లి విందుకు ఒక వ్యక్తి వచ్చాడు. వస్త్రం లేక వచ్చాడు. ఏం లేక వచ్చాడండి? వెండి వస్త్రములు. ఏ వస్త్రములు? వెండి వస్త్రం లేక అక్కడికి వచ్చేసాడు. ఆయన దగ్గర మాట్లాడుతుంటున్నాడు, అరే నాయన పెళ్లి వస్త్రం లేక ఈ విందుకి ఎట్లా వచ్చావా నాయన అంటే ఆయన అంటున్నాడు, ఒప్పుకున్నా అయ్యా సరే క్షమించండి, ఏదో నేను అడ్డదారులు వచ్చాను, నా తప్పుదని క్షమించండి, ఇప్పుడు ఇప్పించని అడిగాడా? గర్వంతో ఉంటా ఉంటున్నాడు, టీవీతో ఉంటా ఉంటున్నాడు, నాకేం తక్కువ అని విలువడుగుతూ ఉంటున్నాడు. దేవుడు కొద్దిసేపు చూశాడు, భుజం ప్రేమతో మాట్లాడుతున్నాడు, దయగలతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మంచి సరి చేసుకోకపోవడం ఏంటంటే నేను తీసుకొని పోయి చీకటి ఏమంటున్నాడండి సమర్పిస్తూ ఉంటున్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్నావు క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తూ ఉంటున్నాడు. నీకు ఒక సమయం ఇస్తున్నాడు. ఇంకా రక్షణ వస్త్రం లేదేమో, దేవుడు ఆత్మీయ వస్త్రం లేదేమో, దేవుడు ఇస్తున్నా ఏ వస్తువు లేకుండా నేను వస్తువు దేవుని రక్షణ వస్త్రం ధరించిన అనుకుంటూ నువ్వు మోసపోతున్నామో ఆలోచించి. దేవుడు మన దగ్గర గొప్పవాడు, గొప్ప కాలం జరిగించేవాడు. కాబట్టి ఏ రోజైనా మార్చుకుంటావా? ఈ రోజైనా పశ్చాత్తాపడతావా? ఈ రోజైనా నీవు దేవుని దగ్గర రాగలుగుతున్నావా? ఇక్కడ మనం చూసిన 3:8 చూసినట్లయితే ఎస్తేరు రాజును గ్రంథం చూసినట్లయితే ఎస్తేరు ఏం చేస్తుందండి? రాజును హామాను ఇంటికి పిలుస్తూ ఉంటున్నది. ఎందుకంటే అయ్యా ఇంట్లో విందుంది రా, ఎవరు ఆహ్వానిస్తూ ఉంటున్నది. రాజును తన శత్రువు అయిన హామాను కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది. ఎందుకు? విందు అడిగించి నా మనవి వినండి, ఏం చేయాలా? నా విందుకు మీరు రండి, నాలో ఉన్న క్షామను తీసివేయండి, నా ప్రజలు కలుగుతున్న అన్యాయాన్ని తీసివేయండి. ఆమె అన్యాయాన్ని చెప్పలేదు కానీ ఏం చేసింది? విందులకు ఆహ్వానించింది. అందువలనే రాజు హామానుకు రాగలిగింటున్నాడు. ఏమైపోయిందండి? రాజు ఒక మాటను ధృవీకరించింది. ఈరోజు ప్రజల దేవాదేవుడు కూడా తన యొక్క విందు అనేక సావాసాన్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో ఏ విందు ఉన్నట్టు లోకంలో ఆ విందులోని దేవుడిని రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు రాగలుగుతున్నావా? లేదా వస్తీ వెళ్ళే రాణి అయిన వస్తీ ఏ రీతిగా గర్వపడి ఆ యొక్క రాజు సమూహం రాకుండా ఆమె ఇంట్లో ఉందో, ఇంట్లో రాజు ఆ అగ్రహానికి గురేసి ఆ యొక్క రాణి పెట్టుకోకుండా ఆమె త్రోసివేయబడి. మరి ఈరోజు నీవు కూడా వాటి నీవు కూడా వస్తువులే జీవిస్తున్నావా? నేను వస్తువులే జీవిస్తున్నావా? లేదా రాణి అయినవా? ఎస్తేరు వలె నీ రాజును నీ శత్రువును ఆహ్వానించి విందించి నీ మనవి చెల్లించి నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రాజులకు తెలియజేస్తావా? అలాంటి విందు గృహంగా నీకు నీళ్లు తయారవుతుందా? ఏమిటో నీకు గృహం తయారని ఇష్టపడతా ఉంటున్నావు. ఎలాంటి గృహం ఉండడానికి మనం అనుకుంటా ఉంటున్నాం. ఓ ప్రేమైన తిరిగి బిడ్డలారా, ఒకసారి ఆలోచించి మనం చూసిన 5 మనం చూస్తాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఉంటున్నాడు, దేవుని గృహం మీరు అయితున్నారు అంటున్నాడు. ఏమంటున్నాడండి? మీరు దేవుని గృహం అయితున్నారు అంటున్నాడు. అంటే ఏమైపోయింది ఇక్కడ? మేము దేవుని జతపని వారం విన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారని ఆయన చెప్తా ఉంటున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. ఏదండి? దేవుని గృహం ఉంటా ఉంటుంది. అమ్మా, ఈరోజు నువ్వు దేవుని గృహం కట్టబడుతున్నట్లయితే, నువ్వు కట్టాలని ఇష్టపడుతున్నట్లయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22వ వచనం చూసినట్లయితే మీరు ఇంటికి మీరు చదువుకోండి. ఎక్కడ చూస్తున్నాం 22వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఈ యొక్క గృహం
దేనికి కట్టబడతా ఉంటున్నది? ఎవరు కట్టబడుతుంటున్నారు? నీవు నేను కట్టబడతా ఉంటున్నాము. ఇంటి దేవుని గృహంగా ఎవరు కట్టబడుతుంటున్నారండి? నీవు నేను కట్టబడుతుంటున్నావు. ఎఫెసీ రాసిన పత్రిక 2:22 చదువుకుంటున్నా. ఆత్మ మూలముగా దేవునికి గృహంగా ఉండటం వరకే మనం ఈ లోకంలో కట్టబడతా ఉంటున్నాం. ఎక్కడ కట్టబడుతున్నాం? మనం దేవుని గృహం అంటా ఉంటున్నాడు. ఆత్మ మూలముగా, శరీరం మూలంగా, ఏ మూలముగా? ఆత్మ మూలముగా దేవునికి గృహంగా ఉండటం వరకే చక్కగా అమర్చబడినాక జీవితం కలిగి ఉండి మనం దేవునికి గృహంగా ఉండటం వరకే కట్టబడుతున్నాను అంటున్నాడు. చూడండి, మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే 5వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు ఏం చేస్తున్నారంటే కట్టబడుతున్నారు అంటున్నాడు. మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎట్లా అండి? అక్కడేమో దేవుని గృహం అన్నాడు, ఎక్కడైనా చెప్తుంటున్నాడు ఆత్మ సంబంధమైన. దేవుడు ఇష్టపడతా ఉంటాడు, దానికి ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. దానికి ఈ రోజు వరకు ఎలాంటి అనారోగ్యత, ఎలాంటి బలహీనత, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడు క్షేమంగా ఉంచుతూ ఉంటున్నాడు. మరి నీ దేవునికి గృహం ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే నీ జీవితంలో మార్చుకో. ఆ గృహాన్ని మనం చూద్దాం. గళితుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం, గళితుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 7-10 చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, విశేషముగా విశ్వాస గృహము చేరిన వారు అంటున్నాడు. మేలు చేయడం అంటాడు. ఏమంటాడండి? విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. ఏం మేలు చేద్దాం? ఎవరికి? విశ్వాస గృహముగా ఎవరైతే నియమింపబడగలరో ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేయాలా? మేలు చేయడానికి ఇష్టపడాలి. అయితే ఈ రోజులలో ఏం చేస్తున్నారండి? విశ్వాస గృహం ఏమైపోతున్నది? అబద్ధమైన గృహంగా తయారైపోతా ఉంటున్నది. ఎందుకు? డబ్బుల కొరకే, లేకపోతే ఇంట్లో రేషి లేకపోవడానికి, లేదంటే దేవుని ఒక అలవాట్ల కొరకు ఏం చేస్తున్నారండి? విశ్వాసంతో వేరే దగ్గర రాక కొద్దిమంది ఏం చేస్తారంటే తమ బాధలను తల్లిదండ్రుల దగ్గరలో, అత్తమామల దగ్గరలో, ఎవరి దగ్గర పంచుకుంటా ఉంటారు. పిల్లల పరిస్థితులను, కుటుంబ పరిస్థితులను దేవుని దగ్గర తీసుకురాకుండా ఏం చేస్తారండి? ఎవరు సాయం చేస్తారని సరే వారికి చెప్తా ఉంటున్నారు. అలాగే ఈరోజు విశ్వాసంలో పిలబడుతున్న నీవు నీ సమస్య ఏదన్నా దేవుడితో చెప్పగలుగుతున్నావా? లేక తల్లిదండ్రులకు, అత్తమామలకు, లేకపోతే భార్యకు, భర్తకు చెప్పుకొని నీ కుటుంబాన్ని నీవు వీటి చేసే స్థితిలో ఉంటా ఉంటున్నారా? ఈరోజు శభాషాలు చెప్పిన సమస్యలు విని రేపేం చేస్తారు? నిన్ను బయటపడేస్తారు. పోగా అంటారు. ఎందుకు? నువ్వు ఈ రోజులలో నీవు ఒక బాధిస్తుంటా ఉంటున్నావు. విశ్వాస గృహాలు ఉండాలనుకుంటున్నావు, కానీ విశ్వాసం దేవుడి దగ్గర రాకుండా ఆ యొక్క మాటలు ఎక్కడెక్కడ చెప్తా ఉంటున్నావు. అలాంటి జీవితంలో కూడా సరే దేవుడు రోజు మాత్రం మాట్లాడుతూ ఉంటున్నాడు. దానికి మనం చూస్తాం, విశ్వాస గృహంలో ఉన్నట్లయితే నేను ఇతరులకు మేలు చేసేవారు ఉన్నావా? నీకు ఎన్ని శోధనలు కానీ, ఎన్ని బాధలు కానీ, ఎన్ని కఠోరమైన సభలో వెళ్ళినప్పుడు కూడా అన్ని భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అత్తమామలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఎవరికైనప్పుడు కూడా నీ శత్రువును ప్రేమించి వారికి మేలు చేసే విధానంలో నువ్వు చేయగలుగుతున్నావా? దానికంటాడు రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం, రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే చివరి వచ్చింది 20 చూసినట్లయితే ఏమిటంటే మేలు చేత కీడును జయించడం అంటాడు. మేలు చేత కీడును జయించడం అంటున్నాడు. అంటే ఏమైపోతున్నది? విశ్వాస గృహంలో దేనికి ఇష్టమైన బిడ్డలుగా, దేనికి ఇష్టమైన గృహంగా మనం జీవితం చేసుకున్నాం. ఇంతవరకు నీ యొక్క మాటలు వినడానికి నుంచి ఆరోగ్యం పెట్టుకుంటూ ఉన్నారు. అయ్యా ఆనాడు కుటుంబం 40 దినములు నీతో సంబంధం కలిగింది. ఈ ప్రపంచంలో గొప్ప కార్యం జరిగించగలిగిన
ఈ యొక్క దినాలలో కూడా తండ్రి మేము కూడా నేడు గృహముగా ఉండడానికి ఇష్టపడి మీరు మా ఎదురు తెచ్చిన ప్రతి మాట బట్టి మీకు ఎంతో ఉన్నాను దేవా. మేము కూడా నేను గృహంలో ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి దేవా, ఆ గృహంలో మీరు మా దగ్గర మా ఎదురు తీసుకొచ్చి ఉన్నారు దేవా. ఆ గృహంలో మేము ఆశీర్వదింపబడి నీకు మహిమకరంగా దేవ, అనేకులకు వెలుగుకరంగా, అనేకులు రక్షణ సాధన ఉండడం కొరకై మమ్మల్ని అందరినీ కూడా నెట్టుకొచ్చమని, మమ్మల్ని అందరినీ కూడా ఈ దినాల్లో బలపరచమని అయ్యా. వీటిలో ప్రతి ఒక్క కుటుంబం కూడా తను మీరు ఆశించమని నీ యొక్క ఆనంద గృహముగా వారి ఇళ్ళలో ఉన్న ముళ్ళ తుప్పలను బరువుల చెట్లను తీసివేసి ఆనంద గృహంలో చెవులు ఇష్టపడతాను. దాసు రోజులకు తప్పించమని కోరుతాను. అలాంటి గొప్ప కార్యం చేయడం ఒకరి సమాధానం కాబట్టి వీటిలో ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. కాబట్టి ఈ మాటను అంగీకరించి ప్రతి ఒక్క హృదయాలను తెరిచి వారు ఆశ్రయించమని ఈ యొక్క దినాలలో మీరు వారు ఆశ్రయించి వారు చేయకుండా నడిపిస్తున్నందుకు సోపనం చేస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.